రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఇంకా ఒక ముసలవ్వ ఉంటారు. ముసలవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు 2 కండ్లు సరిగా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమయ్యేది. నాయనమ్మను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ "ఏం అవ్వా, మంచిగున్నావా" అని అడిగితే "ఏం మంచిగుండడమో బిడ్డా, ఎవ్వళ్ళకు పనికిరాని బతుకు" అనేది. "ఏం కాదులే అవ్వా, అన్నిటికీ ఆ దేవుడున్నాడు" అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తలవంచి దండం పెడుతుంటే "సల్లగుండు బిడ్డా" అని దీవించేది. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు ఇంకా కొన్ని బట్టలుంటాయి. పక్కన బల్లమీద యాదగిరి నరసింహస్వామి పటం ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజూ మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు.